అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు, అలాగే పీఆర్సీ 11 పీఆర్సీ అరియర్స్ చెల్లింపులు షెడ్యూల్ పద్ధతిలో అండి, వాయిదాల పద్ధతిలో అయితే చెల్లింపులు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ముఖ్యమైన అప్డేట్స్ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న బకాయిలు, పీఆర్సీ మరియు ఇతర ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. పెండింగ్ బకాయిల చెల్లింపులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ బకాయిలు 2018 నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని విడతల వారీగా చెల్లించాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2018 నుంచి 2023 వరకు గల పీఆర్సీ బకాయిలు మరియు 2023 జూలై 1 నుండి డీఏ బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. ప్రతి ఉద్యోగి, పెన్షనర్ యొక్క బేసిక్ పే ఆధారంగా లక్షల్లో అంటే 2-4 లాక్స్ వరకు ప్రభుత్వం వద్ద బకాయి ఉన్నాయన్నమాట. ప్రభుత్వం వద్దనే ఉన్నాయి. వాటిని చెల్లించాలని కోరుతున్నారు. 2023 జూలై 1 నుండి కొత్త పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ బకాయిలు పెండింగ్‌లోనే ఉన్నాయి. కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాలు మరియు డీఏ బకాయిలను ప్రభుత్వం ఇంకా చెల్లించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించాలని పెన్షనర్లు కోరుతున్నారు. పెన్షనర్ల సంక్షేమ సంక్షేమ సంఘం అండి. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ పెన్షనర్ల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక సంస్థనైతే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. పెన్షనర్ల సంక్షేమ సంఘంతో పాటుగా వైద్య బీమా పథకాన్ని కూడా అమలు చేయాలని పార్టీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశాలపై చర్చించేందుకు పార్టీ ప్రతినిధుల బృందం మంగళవారం సచివాలయంలోని మంత్రులు మరియు ప్రభుత్వ అధికారులను కలిసింది. తక్షణమే పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించేందుకు ఒక షెడ్యూల్‌ను విడుదల చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఇతర డిమాండ్లు మరియు అభ్యర్థనలు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను పునరుద్ధరించాలని పెన్షనర్లు కోరుతున్నారు. గత ఎన్నికల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్ల పాత్రను గుర్తు చేస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంత్రి నారాయణ ఉద్యోగ మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ బృందంలో పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు ఇతర నాయకులైతే పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం ఈ అంశాలపై పరిశీలించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనైతే ఆశిద్దాం.